మొదటి వచనం నుండి. ఒక సమస్తమైన సుంకర పాపం ఆయన బోధ వినుటకు వచ్చగా శాస్త్రుడు అది చూసి ఇతడు పాపం చేర్చుకొని కూడా భోజనం చేస్తున్నాడు. అందుకని చెప్పాను, మీలో ఏమో గొర్రెలు ఉండగా వాటిలో ఒక అడవిలో విడిచిపెట్టి తప్పి వరకు దాన్ని అది దొరికినప్పుడు సంతోషాన్ని భుజం వేసుకొని ఇంటికి మన స్నేహితులను పిలిచి, మీరు నాతో కూడా సంతోషించి తప్పిపోయి గొర్రె దొరికిందని వారితో కదా. మారు అక్కరలేని 99 మంది నీతి విషయం కలుగుట అంటే మారు మనసు ఒక విషయం సంతోషం వాటితో ఒక పోగొట్టుకొని దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు జాగ్రత్తగా వెదకదా. చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టిన నాణ్యము దొరికినది వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలని మీతో చెప్పుచున్నాను నేను. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషికి 2 కుమారులుండిరి. వారు చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రి అతడు వారికి తన ఆస్తిని పంచెను. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుని తర్వాత కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. వాడు ఆ పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడెను గాని ఎవ్వడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివారులకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, నా తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసిని, ఇక మీదట నీ కుమారుడనని అవి అనిపించుకొనుటకు యోగుడను కాను, నన్ను నీ కూలి వారితో ఒకనిగా మని అతడు చెప్పుతున్నాను. లేచి తండ్రి ఎదుగు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగుడను కాన నేను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన పశువు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాము. ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలంలో ఉండెను. వాడు పొలం నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యములను జరుగుట విని దాసులతో ఒకని పిలిచి ఇవి ఏమిటని అడగగా, ఆ దాసుడు అతనితో, నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన పశువును వధించనెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొలకపోయాను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో, ఇన్ని ఏండ్ల నుండి నేను సేవించుతూనే నీ ఆజ్ఞలు నేనెన్నడూ మీరలేదు. ఆయనను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన పశువును వధించితివని చెప్పాను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవి, మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను,
తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్.